సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీకు? నా పేరు లింగన్న. లింగన్ గారు ఇక్కడ తొర్రూరులో మొత్తం 16 మున్సిపల్ కౌన్సిల్స్ వార్డ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 116 మున్సిపల్ వార్డులకి అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి మరి మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఇక్కడ తొర్రూరులో ఈ 16లో ఎవరిని గెలుచుకునే అవకాశం ఉంది? ఎవరెవరికి మధ్య పోటీ ఉంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు నువ్వా నేను అన్నట్టుగానే ఉన్నాయి. కాకపోతే ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికి కూడా 1-2 అటు ఇటు తేడాతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఏదైనా. కాకపోతే తొర్రూరు డివిజన్ కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. కేవలం మెయిన్ రోడ్డు మీద లైట్లు మాత్రమే తప్ప వెనక గల్లీలో పోతే చెత్త చెదారం. కనీసం ఒక డివిజను కేంద్రానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఎస్టీఓ కానీ, ఫైర్ ఇంజన్ కానీ, తర్వాత 100 పడకల హాస్పిటల్ కానీ ఏది కూడా లేదు. కేవలం రాజకీయ నాయకులకు కేవలం డబ్బు పెట్టి మేము ఓట్లను కొనుగోలు చేస్తాం, మేము గెలుస్తామని ఒక ధీమా మాత్రమే తప్ప అభివృద్ధి మీద మాత్రం ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇవాళ నిజంగా అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అభివృద్ధి చేసినాం అని చెప్తారు. నిజంగా అభివృద్ధి చేస్తే ఒక కౌన్సిలరు ఒక వార్డు మీద సుమారుగా 50 నుంచి 60-70 లక్షలు ఖర్చు పెడతారని చెప్పి జనంలో ప్రచారం. ఇవాళ ఉదయం కూడా మేము ర్యాలీలో పోతుంటే జనాన్ని అడిగితే ఎంత ఇస్తారంటే రోజుకు 100-200 రూపాయలు లేబర్కి డబ్బులు ఇచ్చి ప్రచారం చేసిన స్థితి ఇలా మన రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది. ఇవాళ ఎలక్షన్ అంటే అంతే కదన్న, కామన్. ఇప్పుడు అట్లా ఎలక్షన్ అంటేనే ప్రచారానికి డబ్బులు ఇచ్చి వాడతారు. అదేవిధంగా మందు, బిర్యానీ పొట్లాలు ఇవన్నీ కామన్ కదా, మనం చూస్తే ఉన్నాం. ఇప్పుడు నిజంగా కనుక డబ్బులు అట్నే ఇస్తే ఇవాళ గెలిచిన అభ్యర్థి అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఆయన పెట్టిన డబ్బులు ఇవాళ ఒక కౌన్సిలరే ఒక 50 లక్షలు సుమారు ఖర్చు పెడితే ఒక చైర్మన్ ఎంత పెట్టాలి? ఇవాళ వాళ్ళు పెట్టిన డబ్బులు రాబట్టుకోవడం కోసమే కదా, ఇండ్ల పర్మిషన్ అని, తర్వాత డెవలప్మెంట్ వచ్చిన ఇవన్నీ కేవలం డెవలప్మెంట్ అభివృద్ధి అనేది పక్కకు పెట్టి ఆధిపత్యం కమిషన్ల కోసం మాత్రమే ఇలా పోటీ పడే పరిస్థితి ఉంది. ఇవాళ ఇదే కొనసాగితే అభివృద్ధి అనేది కాదు. ఇవాళ ప్రజలు కూడా ఎక్కడ కూడా ప్రచారంలో ప్రజలు ప్రశ్నించట్లే నా అభివృద్ధి పని ఏమైనా కేవలం డబ్బులు ఇవాళ ఇస్తారు, మనం తీసుకుందాం, ఎవరిని అడిగినా కూడా పని చేయలేని పరిస్థితిలో ఉన్నది. కానీ మరి ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా, అంటే తొర్రూరు పట్టణాన్ని మొత్తాన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన దత్తత తీసుకుంటానని కూడా చెప్పాడు. అంటే ఎక్కువగా ఇక్కడ మనకి నిధులు వచ్చి, అది ఎందుకంటే ఆయన మినిస్టర్ నిధులు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే నిధులు ఎక్కువగా ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. దానికి మీరు నమ్మకంగా లేదా మీకు? మాకు ఎలాంటి నమ్మకాలు లేదు. ఎన్నికల ముందు మాట్లాడినవి అన్నీ కేవలం ఓట్ల కోసం మాట్లాడినటువంటి అంశాలే తప్ప నిజంగా అభివృద్ధి కాదు. ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ డివిజన్ కేంద్రానికి సంబంధించినటువంటి కనీసం హోదాకు సంబంధించినటువంటి కార్యాలయాలు కానీ ఏం లేకపోవడం వల్ల ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ దత్తత అంటారు. ఇవాళ ఎమ్మెల్యే గారు లేరా? ఎమ్మెల్యేకి వచ్చినటువంటి కోట, ఆయనకు వచ్చినటువంటి బడ్జెట్ ఎక్కడ పెట్టింది? అది లేదు. కనీసం పక్కన మొన్నటిదాకా గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఈనాటికి కూడా ప్రజలకు ఇంతవరకు కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇల్లు దేవుడెరుగు, కానీ గతంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసినటువంటి ఇప్పటికి కూడా ప్రజలకు పంచని స్థితిలో ఉన్నది. గత ప్రభుత్వం అట్నే ఆపింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అట్నే ఆపింది. సరే, మరి మార్పు రావాలి. మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరికి పట్టం కడితే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి. మార్పు రావాలి అంటే ఫస్ట్ ప్రజలు చైతన్యం కావాలి. ఇలా డబ్బులు మద్యమానికి దూరం ఉండి నిజమైనటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి ఏ లీడర్ ఉన్నారు సార్? ఇప్పుడు ఉన్నాయి 3 పార్టీలు, మీకు తెలియని కాదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని ప్రజలు ఏదనుకుంటున్నారు మీరు? ఇవాళ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా పార్టీల స్వభావం ఒకటే. డబ్బులు పెట్టి ఓట్లను కొనుగోలు చేయడమే వాళ్ళ లక్ష్యం. ప్రజలు అందులో కూడా కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. అసలు ఇవాళ ప్రజలు చైతన్యమైన ముగ్గురు ఎవరు బెటర్ అనుకుంటారు? నాకు ఎవ్వరూ బెటర్ కాదు. అసలు ఒక రకంగా చెప్పాలని నిలబడ్డటువంటి అభ్యర్థులు పార్టీలు అందరూ అనిపితే ఇలా అక్కడ ఇక్కడ ఏమైనా ప్రజాస్వామికవాదు కొంచెం బెటర్గా ఉండే వాళ్ళని గెలిపిస్తే బెటర్ అనేది. తర్వాత ప్రజలు మాత్రం ప్రశ్నించాలి, పనిచేయాలని ప్రశ్నించినప్పుడు మాత్రమే లీడర్లు మారుతారు, పార్టీ మారుతుంది తప్ప. ప్రశ్నించడం కామనేనండి, నేను అనేది అది కాదు. సరే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు చెప్పిందంతా కరెక్టే. మరి ముగ్గురులో బెటర్ ఎవరని మీరు అనుకుంటారు? నా దృష్టిలో ఎవరు బెటర్ కాదండి. ఓట్లు నోటకేయండి, తీసుకరించండి, అందరినీ ముగ్గురిని తీసుకరించి నోటకేయాలని నేను పిలుపునిస్తాను.